మీరు ప్రొడక్షన్ కన్నా ముందు ఇంతకు ముందు సినిమాలు మ్యూజిక్ చేసేటప్పుడే సినిమాలు కొన్ని అంటే ఎగ్జిబిషన్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇన్వాల్వ్ అవడం చేశారు కదా, అంటే ఏమేమి సినిమాలకి ఏమన్నా ప్రీవియస్లీ? అప్పుడంతా మనం చేసిన అంటే రాజు గారికి అది ఈడో రకం అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు ఇవి కొడతాయి అనుకున్నవన్నీ తెలిసిన ఫ్రెండ్స్ త్రూ నేను డిస్ట్రిబ్యూషన్ చేశారు. అప్పట్లో నేను విన్నప్పుడే, నేను చదువుకునేటప్పుడు కాలేజ్ డేస్ లో మీరు వచ్చినప్పుడు అంటే అన్నే థియేటర్ లీజ్ తీసుకొని చేస్తారు మన ఊర్లో వరకు మనం చేసాం. తెలుసా? తర్వాత కూడా చాలా అంటే కొన్ని పెద్ద సినిమాలు కొన్నారే? అవును, పెద్ద సినిమాలు కొన్ని చేశాను, కొన్ని పడ్డాయి, కొన్ని లేచాయి, అన్ని ఉంటాయి. పడ్డ సినిమా వద్దు, ఎందుకంటే చాలా అంటే నేను అది మెన్షన్ చేయను. చాలా పెద్ద సినిమా, చాలా పెద్దగా పడింది. కొన్నారు, చాలా సూపర్ హిట్ అవుతుంది అని అనుకోని ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఒక స్టార్ వల్ల కొన్నాం. బట్ అది మీకు చాలా లాస్ తీసుకొచ్చింది. అంటే అది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, నాకు తెలిసి ఒక క్లోజ్ సర్కిల్ వరకు తెలుసు. అలాంటి మిస్టేక్ అంటే ఇందాక మీరు చెప్పినప్పుడు ఒకటే లైఫ్ లో మనం ఎప్పుడు ప్రతిదీ పాజిటివ్ గా వెళ్ళదు, ఎందుకంటే నెగిటివ్ కూడా తీసుకోవాలి. అది చేసినప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ టైం అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు ఇది కూడా ట్విస్టే, కానీ ఏమో చెప్పలేము. ఒకవేళ ఈ సినిమా రేపు ఆడేసింది అనుకో, మనల్ని నమ్మిన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటారు కదా, అందులో ఇంకో 4 సినిమాలు చేస్తారు. మనం ప్రొడక్షన్ అనేది ఎప్పుడు నాకు అసలు పేరు వేసుకోవాలి ఇవి అసలు ఎప్పుడు లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటుంటాను మాక్సిమం. అలా ఫ్రంట్ కే నేను ఉండి హడావుడి చేసి అంతే వర్క్ బాగుండాలనేది ఆలోచిస్తాను, కానీ ఏ రోజు మనకు ప్రొడక్షన్ మనమే ఉండాలి, ప్రొడ్యూసర్ ఇట్లాంటివి ఎప్పుడు. అండ్ జనరల్లీ మ్యూజిక్ డైరెక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అయితే ఒకటో రెండో సాంగ్స్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేరు. మీకు తెలిసింది, నేమ్స్ ఐ వోంట్. కొందరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలరు, ఫుల్ ఫ్లెడ్జ్ గా పాట చేయలేరు. అంటే మీరు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలరు, సాంగ్స్ చేయగలరు, పొలిటికల్ సాంగ్స్ చేయగలరు, ఎనీ థీమ్ ఆర్ ఎనీ సాంగ్, ఎనీ పొలిటికల్ సాంగ్ ఏదైనా మీరు చేయగల. నాకు తెలిసిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మీరు అండ్ వన్ ఆఫ్ ది అన్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ సాంగ్స్ అంటే జనరల్ గా అవి అందరూ చేయలేరు. జనరల్ గా ఏంటంటే ఏదో చేసేసి ఇచ్చేసామంటే వాళ్ళు ఒప్పుకోరు, అది చాలా సినిమాలాగే చేయాలి. అవును, ఎందుకంటే ఆ బూస్ట్ చేస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం చంద్రబాబు గారికి అసలు మొత్తం నేనే చేశాను. ఎందుకంటే బోయపట్టి గారితో కూర్చొని అసలు మొత్తం మ్యూజిక్ అంతా దత్తు గారి నుంచి వైజయంతి నుంచి కానీ అందరికీ సాంగ్స్ చేశాను. ఎందుకంటే అట్లా పొలిటికల్ చేయటం కూడా అదొకటి సపరేట్. అయితే లక్కీగా ఏంటంటే ఏది చేసినా మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలు చేశాను, 3 సాంగ్స్ నేనే చేశాను. ఏది చేసినా కూడా ఏంటంటే మనకి దేవుడి వల్ల అదొకటి అంటే ఇమ్మీడియట్లీ అమ్మ పలుకుతుంది, ఆ సీటు ఆ సరస్వతి పలకటం వల్ల అన్ని స్పీడ్గా అవుతాయి. అంటే హై స్పీడ్గా ఎట్లా అవుతున్నాయి అంటే అందరికి ఇది ఒకటి ఉంది. మొన్న అంటే నన్ను ఎవరు కలిసినా, ఏ డైరెక్టర్ కలిసినా కూడా, మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక డైరెక్టర్ కలిసి మీరు చాలా స్పీడ్గా చేస్తారంట కదా అన్నారు. అంటే అది ప్లస్సా నాకు మైనస్సా అర్థం కావట్లేదు. అంటే నాకు తెలుసు అంటే స్పీడ్ గా చేయకుండా ఒక 2 రోజులు ఆగిరా, ఒక నెల రోజులు చేసి పెట్టి అలా పిలిచే వాళ్ళకి కొంచెం వాల్యూ ఉంటుంది. విషయంలో అలా వర్క్ ను కూడా ఎక్కడ మోసం చేస్తాం, చేయలేము. అంటే మనం నేర్చుకున్న విద్యను మోసం చేయలేం కదా. మీరు జస్ట్ అంటే వర్క్ అయిపోయి మనం వర్క్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు అనిల్ గారితో బిఫోరే మా ఇద్దరికి సాంగ్స్ అయిపోయాయి. అవును, రాజాది గ్రేట్ 2-3 నెలల ముందు పాటలు అయిపోయినాయి. సుప్రీము అట్లా ఎప్పుడు బిఫోర్ అయిపోతాయి. ఎప్పుడంటే నాకు అందులో మా ఇద్దరి సింక్కి ఏంటంటే సాంగ్ అలా చేయటం ఎక్కటం మ్యాక్సిమం అలానే వెళ్ళిపోయినాయి. ఎప్పుడు ఆప్షన్లు మేమిద్దరం అనుకోని ఏదైనా చేసిందే తప్పించి ఎప్పుడు సింగిల్ షాట్లే. ఓకే, చాలా వరకు సినిమాలకి నాకు అలానే అయినాయి. ఏంటంటే దాన్ని వర్క్ స్పీడ్గా చేస్తారు కొంతమంది, అమ్మో వర్క్ స్పీడ్గా చేసేస్తున్నాడు అంటే ఏమైనా చుట్టేస్తున్నారేమో అంటే కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటుంది. అది మనకు తెలుసు, ఎందుకంటే ఒకటే ఏంటంటే మాక్సిమం మనం జెన్యూన్ గానే చేస్తాం అంతే. అది అంటే చుట్టేయడం ఉండదు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కనే డైరెక్టర్ చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తారు, ఎవరివన్ అక్కడ పేరు పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పై సాయి కార్తికేయన్ వేస్తారు కానీ ఇంకో పేరు ఏది, కాబట్టి మన పేరు కోసం మనం బాగా చేసుకుంటాం.